ప్రైమ్ మినిస్టర్తో పాటు మన నరేంద్ర మోడీ ఇండియా నార్వే బిజినెస్ అండ్ రీసెర్చ్ సమిట్ అటెండ్ అయ్యారు. దాని తర్వాత అవార్డ్స్ అన్నది మోడీకి సర్వసాధారణం. ఏ దేశం వెళ్ళినా కూడా అక్కడ అవార్డ్స్ పరంపరలు జరుగుతూనే ఉంటాయి. సేమ్ నార్వేలో కూడా జరిగింది నిన్న. అదే అవార్డ్స్ పరంపరలో నిన్న కూర్చుని ఆయన హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఫ్రమ్ ద కింగ్ తీసుకున్నారు, గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద రాయల్. ఇది సర్వసాధారణమైన అవార్డ్ సెరమనీ. దాని తర్వాత మనందరికీ తెలుసు ఇండియన్ వెన్యూస్ ఫిక్స్ చేస్తారు, మోడీ కోసం కోలాహలం ఉంటుంది. దాని తర్వాత ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ స్మూత్. కానీ అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఎలా మొదలైందంటే ఒక వెజ్ బిర్యానీలో మనకు ఒక చికెన్ లెగ్ పీస్ దొరికినంత భయంకరమైన సిచ్యువేషన్ మొదలైంది నరేంద్ర మోడీకి. అది నిన్న జరిగింది. ఇది యాక్చువల్లీ నిన్న ఒక్క విషయం కాదు, ఇది ఎస్కలేటెడ్ బాయిల్డ్ అప్ మూమెంట్. మనం చూసుకుంటే ఆల్రెడీ మోడీ ప్రాంప్టర్ లేకుండా మాట్లాడలేరు. పక్కన పెట్టండి, ఆయన ప్రాంప్టర్ లేకుండా మాట్లాడిన వరల్డ్ అంటే మనం ఒప్పుకోం. చాలామంది స్పీచెస్ చదువుతారు, ఆయన ప్రాంప్టర్ పెట్టుకుంటారు. కానీ స్వీడన్లో ఇంతకంటే విచిత్రమైన ఈవెంట్ ఏంటంటే మనం చూసుకుంటే కనుక స్వీడన్ ప్రైమ్ మినిస్టర్, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్, దాని తర్వాత మోడీ డయాస్ షేర్ చేసుకున్నప్పుడు మోడీ ఫేస్ మొత్తం ప్రాంప్టర్తో ఉంది. ఆయన ఫోటో తీయాలంటే కూడా జర్నలిస్ట్కి అర్థం కాలేదు. హీ వాజ్ దాట్ బిజీ రీడింగ్ ద ప్రాంప్టర్. అప్పుడు ప్రెస్ని ఆన్సర్ చేయమని చెప్పి క్వశ్చన్స్ రేస్ చేసినా కూడా ఎంఈఏ సైడ్ లైన్ చేసింది, ఆన్సర్ చేయకుండా మోడీ వెళ్ళిపోయారు. సిచ్యువేషన్ మొత్తం వరల్డ్లో ద బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇండియా నుంచి ఒక్క క్వశ్చన్ కూడా ఫేస్ చేయలేని ప్రధాని మంత్రి అని చెప్పి ఫోకస్ చేస్తుంటే అదే సిచ్యువేషన్ ఉన్న నార్వేలో చాలా బాయిల్ అప్ అయింది. ఫ్యాక్ట్స్ చెక్ చేసుకోవాలి. దో వీ మే బి ద బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ, బట్ నార్వే ర్యాంక్స్ టు బి వన్ ఇన్ ద ప్రెస్. జర్నలిస్ట్ అక్కడ చాలా సీరియస్గా ఉంటారు. నార్డిక్ కంట్రీస్లో వాళ్ళ జర్నలిజం లాంగ్వేజ్ మనకంటే డిఫరెంట్ ఉంటుంది. అంటే నోయిడా ఇక్కడి నుంచి తీసుకొచ్చిన జర్నలిస్ట్ ప్రెస్ లాగా నువ్వు చెప్పింది రాయ్, నేను చెప్పడమే తప్ప అదే నువ్వు పేపర్లో ప్రింట్ చేయాలి, ఈ స్లాంగ్ ఉండదు అక్కడ. దే హ్యావ్ అ హ్యాబిట్ ఆఫ్ క్వశ్చనింగ్. అక్కడ అసలు కథ మొదలైంది. నరేంద్ర మోడీ నార్వేలో వాళ్ళ కాన్స్టిట్యూషన్ డేకి ఇండియా వరల్డ్స్ బిగ్గెస్ట్ కాన్స్టిట్యూషన్ డెమోక్రసీ అయిన ఇండియా నుంచి అభినందనలు తెలిపారు. కానీ అసలు డెమోక్రసీ మీనింగ్ ఒక నిమిషం ఆయన మర్చిపోయినట్టున్నారు. డెమోక్రసీ అంటే ప్రశ్నలు తీసుకోవటం, ప్రశ్నలు వేయటం, డిస్కషన్లో పార్టిసిపేట్ చేయటం, ప్రతి సవాళ్ళను స్వీకరించడం. ఇది డెమోక్రసీలో అత్యున్నత మోస్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్.